నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. నేను మీ ప్రియాంక. ఈరోజు మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. వారితో మాట్లాడదాం. హలో అండి. నమస్తే. సో నిన్న మనం మాట్లాడుకున్నాం మంచు ఫ్యామిలీలో జరిగే ఘర్షణ గురించి. సో వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది వాళ్ళ ఇంట్లో ఉన్న పని మనిషి కొన్ని విషయాలు బయట పెట్టిందని సోషల్ మీడియాలో ప్రచారం అవుతుంది. ఏమని చెప్తుంది తను? ఆవిడ చెప్పిందని చెప్పి వచ్చే వార్త ఇది. తను చెప్పిన కథ ఎలా ఉంది అంటే, జల్పల్లి ఫామ్ హౌస్ని మంచు మనోజు దాన్ని క్యాప్చర్ చేసుకున్నాడు. వాళ్ళదేలే, కాకపోతే ఏంటంటే మంచు టౌన్ అని ఉంది అక్కడ. అదంతా తన ఆధీనంలోకి తీసుకున్నాడు. 1 year నుంచి అక్కడే ఉంటున్నాడు. తన స్టోరీ ఏంటంటే, నేను అందరూ వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి, అమ్మ ఒంటరిగా ఉంటుంది, అమ్మ ఒంటరిగా ఉంది కానీ తోడు కోసం నేను వచ్చాను. నేను వస్తే నాతో పాటు నా భార్య కూడా వస్తుందిగా, వచ్చింది. తర్వాత ఆ టైంలో తను ప్రెగ్నెంట్ అయింది, ఆ పిల్ల కూడా అక్కడే పుట్టడం జరిగింది. సో అలా మేము అక్కడ ఉన్నాం అంతే అని తన వెర్షన్. ఇకపోతే ఇప్పుడు అదంతా ఫస్ట్ వీళ్ళు ఇప్పుడు వచ్చారు 1 year బ్యాక్, 1.5 year బ్యాక్. బట్ అప్పటి నుంచి ముందు నుంచి మోహన్ బాబు గారే కదా మొత్తం అదంతా సెట్ చేసి పెట్టింది. ఆయన అంటే డైలీ రారు, ఇంటికి రాడు, చాలా 4 years బ్యాకే ఇల్లు వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పారు కదా మోహన్ బాబు గారు. అదే ఎందుకు మరి 1.5 year క్రితం ఆ జల్పల్లి ఫామ్ హౌస్కి వచ్చి అది నాది అన్నట్టు కూర్చున్నాడు. సో ఇక్కడ ఆయన విషయం ఏంటంటే, అక్కడ పని వాళ్ళు కొంచెం ఇబ్బంది పడ్డారు. ఈయన మాట వాళ్ళు వినలా. ప్రసాద్ పని వాళ్ళు వినలేదు ఏదో విషయంలో. ప్రసాద్ అనే ఒక ఆయన మోహన్ బాబు ఎప్పటి నుంచో పెట్టాడు. మోహన్ బాబు గారు పెట్టిన మనుషులు అంటే మనం మోహన్ బాబు గారికి ఇచ్చే గౌరవమే వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే ఆయన ఏం చెప్తే వీళ్ళు అదే చేస్తారు. ఓకేనా? సో ఇలా ఉన్నప్పుడు మనోజ్ చెప్పింది ఏదో ఆయనకు నచ్చక ఆయన దాన్ని వ్యతిరేకించో ఇంకేదో అయ్యి ఈయన ఏం చేశాడంటే బెల్ట్ తీసుకొని కొట్టాడు ప్రసాద్. మనోజే బెల్ట్ తీసుకొని ప్రసాద్ని కొట్టాడు. వాళ్ళ పని ఆయనని కొట్టాడు. మోహన్ బాబు పెట్టిన పనాయన్ని మనిషిని, పనాయన అంటే ఇంటి పని చాకరీ చేసే ఆయన అట్లా చూడాల్సిన మోహన్ బాబు గారు వాళ్ళ కింద వర్క్ చేసే వాళ్ళందరూ పనోళ్ళే. ఆయన ప్రొడక్షన్లో పనిచేసే డైరెక్టర్లు కూడా పనోళ్ళే. అంటే మోహన్ బాబు గారి మనుషులు, అంతే సింపుల్గా చెప్పాలి అంటే. ఆయన మనిషిని ఈయన తీసుకెళ్ళి ఏంటంటే బెల్ట్ తీసుకొని ఇష్టం ఉన్నట్టు కొట్టేశాడు. మరి ఈయన హాస్పిటల్లో జాయిన్ అయ్యింది కదా దెబ్బలు. అదే అక్కడ బెల్ట్ తీసుకోవడానికి కొడితే నా మనుషులు నువ్వు కొట్టడానికి వీలు లేదు, నేనే మందలిస్తా, నేను చెప్తాను, నీకేమన్నా డిస్టర్బ్ అయ్యి ఉంటే నాకు చెప్పు, రే ఇలా కాదురా అలా చేయండి అని నేను మందలిస్తా, బట్ నువ్వు కొట్టకూడదు, చాలా తప్పు అని చెప్పి వినలేదు యాక్చువల్గా. సో ఆ వివాదం కాస్త చిలికి గాలివని ఇక్కడ దాకా వచ్చి ఇప్పుడు ఆ ప్రసాద్ ఎందుకు కూరుకుంటాడు, ఆయన మనుషులను తీసుకొని వస్తాడు. ఇప్పుడు మీ ఇంట్లో పని చేస్తే మీరు జీతం ఇవ్వండి పర్లేదు, మీరు కొట్టినా తిట్టినా ఎందుకు పడతాం మేము, అంతే కదా. ఇప్పుడు నువ్వు ఒక మనిషిని బెల్ట్ తీసుకొని ఇష్టం ఉన్నట్టు కొడితే ఆయన ఎవరినన్నా తీసుకొస్తాడు, బస్తీలో ఉంటే బస్తీ కూరలను తీసుకొస్తాడు, నువ్వు ఎవడైతే వాడికి ఎందుకు, అంతే కదా. సో అలా గొడవ జరిగింది అని చెప్పేసి పని మనిషి చెప్పినట్టుగా ఒక వార్త సోషల్ మీడియాలో ఉంది. బట్ దీన్ని బేస్ చేసుకొని నేనేం చెప్తున్నానంటే, ఎప్పుడైనా సరే ఎవరైనా సరే మీ ఇంట్లో వర్క్ చేసే తోటమాలి అయినా వాచ్మెన్ అయినా హూఎవర్, నువ్వు డబ్బులు ఇస్తున్నావు, అతని సర్వీస్కి నువ్వు డబ్బులు ఇస్తున్నావు, అందుకు నీకు సర్వీస్ చేస్తున్నాడు. వాడు ఒంటి మీద చేసే హక్కు ఎవరికి లేదు. పెద్ద ఆయనకు ఉంటుంది. పెద్ద ఆయనకి ఎందుకు ఉంటుంది అంటే, పెద్దవాళ్ళకి ఓ దెబ్బేసి తప్పుడు మార్గంలో వెళ్ళే వాళ్ళని సరి చేస్తారు వాళ్ళు, అంతేగాని లేదా పెద్ద సైకోలాగా జుట్టు బీకి 24 గంటలు వాళ్ళని కొట్టాలనుకోరు వాళ్ళు. అది పెద్ద వాళ్ళు చేయాలి. పిల్లలతో కొట్టారు. పిల్లలు ఏమన్నా కొట్టుకోవాలనుకుంటే నువ్వు పెద్ద ఆయనకు చెప్పాలి, మీ వాడు నన్ను ఇలా అన్నాడు, పొద్దున్నే నన్ను చూసి ఇలా అన్నాడు, నేను నాకు అందుకే మళ్ళీంది ఈడి చోటు ముక్కు మీద గుద్దాలనుకున్నాను, సరే చెప్పు. లేదు నేను చెప్తా, ఎరే పొద్దున్న ఆయన చూసి ఎందుకు ఇలా అన్నావంట అంటే, లేదు సార్ నేను మామూలుగా పళ్ళు అనుకుంటున్నాను, అతనే అలా ఫీల్ అయ్యాడని ఇదేడు చెప్పుకుంటాడు. అలా ఏదో సర్దుమనుకుద్ది, నీకు అర్థమైందా. కానీ చేయి చేసుకునే హక్కు ఎవరికీ లేదు. ఇది మోహన్ బాబు గారు చెప్పినటువంటి మాటలే, చెప్పినటువంటి దారిలోనే వర్కర్స్ కూడా నడుచుకుంటారు. నీకు నచ్చకపోతే నువ్వు చెప్పు వాళ్ళకి, లేదా నీకు నచ్చిన పనులను ఏమన్నా పెట్టుకో, డూ వాట్ ఎవర్, అంతేగాని అక్కడికి వెళ్ళి పెత్తనం చేసే హక్కు ఎవరికి లేదు. ఈ విష్ణు గారు ఎంత ఇంట్రోవర్టో ఇతను అంత రూడు, బేసిక్గా చెప్పాలి అంటే. ఇప్పుడు తాగొచ్చి తలుపులు తన్నేది ఈయన, వాళ్ళు అలా చేయరు.
సో ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి కొంచెం ఆయన ఏదో మందలించాలనుకున్నాడు, బట్ ఇది వ్యవహారం ఏదో దాటిపోయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వెళ్ళి ఒకరితో గొడవ పెట్టుకున్నావు, ఇష్టం ఉన్నట్టు కొట్టావు, వాడు వెళ్ళి వాళ్ళ మనుషులను తీసుకొచ్చి నిన్ను కొట్టించాడు. నువ్వేం చెప్తున్నావు? నువ్వు కొట్టిన అయినా పెద్ద అయిన మనిషి, ఓకే, వాడు మనుషులను తీసుకొచ్చి నిన్ను కొట్టినప్పుడు పెద్ద ఆయన ఎందుకు ఆపలేదని క్వశ్చన్ చేస్తున్నావు. అసలు నువ్వెందుకు వెళ్ళి కొట్టావు? నీకంటే ఒక రీజన్ ఉండాలి కదా. ఆ రీజన్ వ్యాలిడా కాదా, వాడు నిజంగా కొట్టాలా వద్దా అనేది పెద్దవాళ్ళు కదా నిర్ణయించుకుంటారు. హౌ డేర్ కొట్టినందువల్లే కదా వాళ్ళు మనుషులు. ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు నేను రోడ్డు మీద వెళ్తే ఎవడన్నా ఎక్కిరిస్తేనే వాడు వచ్చి నన్ను గుద్దుతాడు, అవునా? నేను వెళ్ళి ఎవడన్నా కొడితేనే వాడు వెళ్ళి ఇంకో 10 మందిని తీసుకొస్తాడు. మనం వెళ్ళి ఏం చేస్తేనే మనకు రియాక్షన్ అలా వస్తుంది. ఊరికే మార్నింగ్ లేచిన వాళ్ళ వాకింగ్ చేస్తూ ఉంటే అందరూ వచ్చి నిన్ను కర్రలు రాళ్ళు బట్టి పడపడా కొట్టేసిపోరుగా.